పథకం ప్రకారమే ఉత్పత్తి పనులు మంత్రి భయానికి అటువైపు చూడ్డానికి భయపడుతున్న ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే జరిగిన పనులపై విచారణ చేపట్టిన జరిగిన అవినీతి బయట పెడుతూ కాంట్రాక్టర్ మరియు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. గత 9 మాసాలుగా సింగూరు ఎడమ కాలువ పనులు చేపట్టామంటూ 3 పంటలకు నీళ్లు ఎగ్గొట్టిన మంత్రి దామోదర్ రాజనరసింహ కాలువ పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని అందోలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. జంగిల్ కటింగ్ చేసి అక్కడ మట్టి దిబ్బలను లెవెల్ చేసిన కాంట్రాక్టర్ లైనింగ్ ను గట్టిపరిచే బెడ్ ను నాసిరకంగా వేశారని ఆయన ఆరోపించారు. ఈ రోజు సింగూరు ఎడమ కాలువ పనులను పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న పనిని చూసి ఆశ్చర్యపోయారు. కాలువ లైనింగ్ లో వేసిన బెడ్ ను ఇక చేయితో లేపగా అమాంతం లేచి వచ్చి విరిగిపోయింది. మంత్రి బినామీలతోనే పనులు చేపిస్తున్నారని జరిగిన పనులపై పూర్తి విచారణ చేపట్టి అవినీతికి పాల్పడ్డ అధికారులపై కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే అవినీతితో జరుగుతున్న నాసిరకం సింగూరు కాలువ పనులను అడ్డుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, పుల్కల్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాసచారి, మాజీ సర్పంచ్ సిద్దయ్య, మహేష్, మాణిక్ రెడ్డి, శివకాంతం ఉన్నారు. సింగూరు ఎడమ కాలువకు సంబంధించిన పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ పనుల వల్ల గత 3 పంటలకు సింగూరు ఎడమ కాలువ కింద పండే ప్రాంతాల మండలాలైన ఆందోళనకు, పుల్కల్కు నీళ్లు ఇవ్వకుండా ఈ కాలువ పనులు సాగిస్తున్నారు. రైతులు ఇబ్బంది పడైనా సరే, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గినా సరే ఏదో ఇబ్బంది పడి పంటలు పండించుకున్నారు. వరి పండించుకున్నారు, అట్లా కొందరు వేరుశెనగ, ఇంకో కొందరు జొన్న పండించుకున్నారు. ఇప్పుడు ఆ కాలువ పనులు చూడడానికి మేమందరం కలిసి, మా స్థానిక నాయకులు అందరూ కలిసి మేము ఇక్కడ రావడం జరిగింది. చూస్తే మేము ఇంతకుముందు అది చూపెట్టినాం కదా మీకు, ఎక్కడ కూడా కాలువ పనులు సక్రమంగా సాగుతలేవు. దాదాపు స్టార్ట్ అయ్యి 9 నెలల పై అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. మొత్తం నాసిరకం పనులు జరుగుతున్నాయి. వర్క్ స్పీడ్గా అవుతలేదు. ఎక్కడిదక్కడే తోపెట్టిర్రు. వర్షం నీరు నేను మొన్న చిన్నపడ్డ వర్షానికే మొత్తం వర్షం నీరంతా స్టాగ్నెట్ అయిపోయింది. ఈ తీరు చూస్తుంటే ఇంకొక 5 సంవత్సరాలకు తప్పించి ఈ కాలువ పనులు అవి పూర్తి అయ్యేటట్టు కనిపిస్తలేదు. వీళ్ళ పనితీరు కనుక మెరుగుపరచుకోకపోతే, అధికారుల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోతే ఇంకో 5 ఏళ్ళైనా కూడా ఈ కాలువ పూర్తయ్యే పరిస్థితి లేదు. అందుకే మేము అధికారులను, మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను, కాలువను ఒకసారి చూడండి. కాలువలో నాసిరకం పనులు ఇక్కడ మేము జస్ట్ వస్తారు లేస్తారా లేదా అని మేము చూపిస్తే, ఇగో ఇక్కడ ఇది ఇక్కడ ఇప్పటిదాకా ఇట్లా లేచి ఉన్నది. ఇది ఉదయం నుంచి ఊడొచ్చింది. అంటే దానికి దీనికి లింకు కట్ అయిపోయింది. ఇట్లాంటి సపోర్టింగ్ వాల్స్ పెట్టినప్పుడు మధ్యలో ఐరన్ రాడ్స్ పెట్టాలి. ఐరన్ రాడ్స్ పెడితేనే ఇదంతా సపోర్ట్గా ఉండేది. నీకు గట్టి స్ట్రెంత్గా ఉంటుంది. నువ్వు పక్కన నువ్వు రాళ్ళు పెట్టినా లేదనుకుంటే సిమెంట్ వాళ్ళు వేసినా కూడా దీన్ని రాడ్స్ వేసి ఉంచితే ఇది గట్టిగా ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది. ఇది కనీసం 2 మనుషులు బట్టి లేపేస్తేనే లేచిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గమైన, ఇంత నాశనకమైన పని ఈ సింగూరు కుడి కాలువలో, ఎడమ కాలువలో జరుగుతుంది. అంటే మొత్తం కమిషన్ల కోసమే స్టార్ట్ చేసినా మీరు, లేదనుకుంటే నిజంగానే కాలువ పనులు పూర్తి చేయాలనుకుంటారా? ఏదో మరి మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. మేము మంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. దీని నాసిరకం పనులు జరుగుతున్నాయి. దీని మీద వెంటనే విచారణ చేయాలి. విచారణ చేసి ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇప్పటిదాకా వీటన్నిటిని నాసిరకం వాటి ఎవరు బాధ్యతలు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి చేసిన తర్వాత రేపు వర్షం పడుతుంది. చిన్న వర్షానికే బయటకు వచ్చింది. నువ్వు బిల్లు పెడతావు, వర్షం కొట్టుకపోయిందని చెప్పి 50 కోట్లు క్లెయిమ్ చేస్తారు. ఎవరు ధనము, ఎవరు డబ్బు, ప్రజాసొమ్ముని నువ్వు ఇట్లా నీళ్ళలాగా మీరే మింగేస్తూ పోతుంటే ఎప్పుడు మా కాలువ పూర్తవుతుంది? ఒకవైపేమో డబ్బులు లేవంటున్నారు, ప్రభుత్వం పైసలు లేవంటున్నారు, అప్పులు పుడతలేమంటున్నారు, ఉన్న పైసలు ఇట్లా నాసిరకం పనులు చేస్తున్నారు. ఇది అంటే మీ జేబులు వేసుకోవడానికి మీరు పనులు చేస్తున్నారు తప్పించి ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కనిపిస్తలేదు. నేను అలా డిమాండ్ చేస్తున్నాను, మీరు ఈ లంచాలు ఆపేయండి, ఈ కమిషన్ల దందా ఆపేసేయండి, నాసిరకం పనులు ఆపేసేయండి, కరెక్ట్గా పద్ధతి ప్రకారం నాణ్యమైన పనులు చేపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే మీ కాలువ పనులను కూడా మేము అడ్డుకుంటాం. మా కాలువ కావాలని చెప్పి చిరకాల వాంఛ హరీష్ రావు గారు ఇంటబడి కాలువ పనులు పూర్తి చేయించిండు. మేము కాలువలో నీళ్ళు ఇచ్చినాం, ప్రతి చెరువు నింపినాం, ప్రతి గ్రామంలో చెరువు నింపినాం. మీరు చెరువులు నింపలేరు, కాలువ నీళ్ళు వదిలిపెట్టలేరు. ఇప్పుడేమో మళ్ళా పైసల కోసం ఇట్లాంటి నాశకం పనులు చేస్తున్నారు. మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేసుకుంటూ, ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో దీని మీద మొత్తం విచారణ సాధించాలి. ఇప్పటి వరకు ఎంత పని అయిందో, ఇప్పటివరకు ఎన్ని కోట్ల పని అయిందో తెలియదు, కానీ ఆ ఏ పని అయిందో దాన్ని సమగ్రంగా విచారణ జరిపించాలి. ఆ పని నాణ్యమైందా లేదా అనేది కూడా విచారించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.